బాక్సాఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ హీరోలలో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి వచ్చే వీక్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో టీజర్ రిలీజ్ తర్వాత డీసెంట్ బజ్ అయితే నెలకొందని చెప్పాలి. పటాస్ కాన్సెప్ట్ ను కొంచెం మార్చి ఈ సినిమాను వేరే యాంగిల్ లో తీస్తున్నట్లు టీజర్ రిలీజ్ తర్వాత అనిపించగా ఎమోషనల్ పార్ట్ అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ తో మేజర్ హైలైట్స్ గా సినిమాలో ఉండబోతున్నాయని అంటూ ఉండగా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు వారం రోజుల ముందే అన్ని పనులు పూర్తయి యూబీఏ సర్టిఫికేట్ సొంతం కాగా ఓవరాల్ గా 2 గంటల 24 నిమిషాల రన్ టైమ్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉంది ఈ సినిమా. సెన్సార్ వాళ్ళ నుండి సినిమాకు ఫస్ట్ టాక్ కూడా బయటికి వచ్చేసిందనే చెప్పాలి. ఓవరాల్ గా స్టోరీ పాయింట్ పూర్తిగా రివీల్ చేయలేదు కానీ తల్లి మీద ఎంతో ప్రేమ ఉన్న సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఆపడానికి పోలీస్ అవ్వాల్సిన కొడుకు ఆ పదవికి నో చెప్పి రౌడీగా మారడం, కొడుకును అరెస్ట్ చేయడానికి తల్లి ఏం చేసింది అన్న కాన్సెప్ట్ తో రూపొందిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్ట్ హాఫ్ వరకు మంచి సీన్స్ తో పాటు కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే హీరో ఎలివేషన్ సీన్స్ తో మెప్పిస్తూ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో హై ఇస్తుందని, తర్వాత సెకండ్ హాఫ్ లో తల్లి కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ అలాగే విలన్ తో హీరో గొడవ పడి నువ్వా నేనా అన్నట్లు సాగే సన్నివేశాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ హైలైట్స్ అని అంటున్నారు. ఓవరాల్ గా కథ పాయింట్ కొంచెం రెగ్యులర్ గానే అనిపించినా మళ్ళీ కళ్యాణ్ రామ్ కి పటాస్ రేంజ్ లో సినిమా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే రీసెంట్ టైమ్ లో కళ్యాణ్ రామ్ మూవీస్ అన్నింటిలో కన్నా కూడా చాలా బెటర్ అవుట్పుట్ ఈ సినిమాలో ఉందని సెన్సార్ వాళ్ళ నుండి అయితే సినిమాకు ప్రామిసింగ్ రిపోర్ట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదే రిపోర్ట్స్ ను క్యారీ చేస్తే ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ కి బింబిసారా తర్వాత మంచి కమర్షియల్ హిట్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.